మాటని మనం ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 64వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతారు చూడండి. 64:4. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. చూడండి, ఇప్పుడు తలలు కాస్త పైకెత్తి జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకించాలి. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఈ యొక్క యెషయా ప్రవచన గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి మాటల్ని మనం చూచి ఉన్నట్లయితే, దేవుని బిడలారా, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఒక చక్కటి మాట దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులతో అంటున్నారు. ఏమనంటే, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యములు సఫలము చేయు మరి ఏ దేవుడు ఈ లోకములో లేడు అని అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈరోజున గమనించండి, మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభుల వారు ఎలాంటి దేవుడు అనంటే, ఈ వాక్యం ఏమని చెప్తుంది అనంటే, ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇక్కట్ల గుండా జీవితాలు నడిపించబడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యలో యేసయ్య కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఆ యేసయ్య ఎలాంటి దేవుడు అనంటే, కార్యములట సఫలము చేసేటువంటి దేవుడట. అలాంటి దేవుడు ఈ లోకములో ఇంకెవడూ లేడు అని చెప్పేసి ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఈ మాట ఈ అధ్యాయములో అంటున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, రోజున మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అనంటే, ఒక మాటలో చెప్పాలి అనంటే, ఆయన కొరకు కనిపెట్టుకునే వారి జీవితములో ఆయన సమస్త కార్యములు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆయన కొరకు కనిపెట్టుకునే వారి జీవితములో ఆయన సమస్త కార్యములను చేసేటువంటి దేవుడు. ఆయన కంటూ అసాధ్యమైనది ఈ లోకములో ఏదియూ లేదు. ఆయనని నమ్ముకొని ఆయన కొరకు కనిపెట్టుకొనే వారి జీవితములో ఆయన ఉపకారములు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, అందుకనే బైబిల్లో దేవుని ద్వారా ఎన్నో ఉపకారములను పొందినటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదు తన కీర్తనలో 116వ కీర్తనలో 12వ చరణములో ఏమంటాడు అనంటే, యెహోవా, నాకు నీవు చేసిన ఉపకారములను బట్టి నేను నీకు ఏమి చెల్లించను, నేను ఏమి చెల్లించలేను ప్రభువా. ఇదిగో నీవు చేసినటువంటి సమస్త విధములైనటువంటి ఉపకారములను బట్టి ఈ రక్షణ పాత్రను చేతపట్టుకొని నీ నామమున ప్రార్థన చేసేదను అంటున్నాడు. అంటే చూడండి, రోజున మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు అనంటే, ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి జీవితములో, ఆయనకు ప్రార్థించేటువంటి వారి జీవితములో ఆయన ఉపకారములు చేసేటువంటి దేవుడు. సమస్త కార్యములు చేసేటువంటి దేవుడండి. సమస్త కార్యములు చేసేటువంటి దేవుడు ఆయన. అయితే ఈ రోజున ఆయన ద్వారా మనము కార్యాలని మనం అనుభవించాలంటే, ఆయన ఎప్పుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు అని మనము
పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూచినట్లయితే ఆయన ద్వారా మనము కార్యాలు అనుభవించాలి అన్నట్టే చూడండి, ABCD అని ఒక 4 విషయాలు నేను మీతో చెప్తాను, నోట్ చేసుకోండి. మొట్టమొదటిగా ఎప్పుడు మనము దేవుని కార్యాలని మనం అనుభవించగలుగుతామంటే, దేవుని కార్యములను మనం అనుభవించేటట్లు మన జీవితంలో మనకి ఉండవలసిన ఒక అనుభవం ఏమిటి అనంటే, మత్తయి సువార్త చదువుతారు చూడండి, 7వ అధ్యాయం. బైబిల్ ఉన్నటువంటి వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్య భాగంలో ఉన్న మాట చదువుతారు చూడండి. 7వ అధ్యాయం త్వరగా చదవండి. 7వ వాక్యం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూడండి, మన దేవుడు ఎవరంటే ఆయన కొరకు కనిపెట్టుకునేటువంటి వారి జీవితంలో సమస్త కార్యములు చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన కార్యాలను నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రోజున అనుభవించాలనుకుంటున్నట్లయితే నీకు ఉండవలసిన మొట్టమొదటి అనుభవం ఏమిటి అనంటే, యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి ఒక్కరికట ఆయన కాదు అనకుండా ఆయన సహాయము చేసేటువంటి దేవుడై ఉన్నాడట. అంటే దేవుని కార్యాలని మన జీవితంలో మనం అనుభవించాలి అని అంటే, దేవుణ్ణి మనం అడిగే వ్యక్తులుగా మనం ఉండాలి. మన సమస్య అది ఏదైనా కావచ్చు, దేవుని దగ్గర మోకరించి ఆ దేవాతి దేవునితో మన యొక్క సమస్యని విన్నవించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. యేసు ప్రభు ఒక రోజున ఒక ప్రాంతం గుండా వెళ్తున్నటువంటి ఆ సందర్భంలో బైబిల్లో మనము సువార్తల్లో మనం చూస్తాం, బర్తిలోమయ్య అనేటువంటి ఒక గుడ్డివాడు యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడన్న సంగతిని ఎరిగినటువంటి వాడై కేకలు వేస్తాడండి. దేవుణ్ణి అడుగుతాడు, ఏమని అన్నట్టే, ఇదిగో దావీదు కుమారుడా, నజరేయుడైనటువంటి యేసు మమ్ను కరుణించుమయ్యా అని చెప్పి అడిగినటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభు వాని యొక్క కేకలు విని, వాని యొక్క ఆర్తనాదాన్ని విని ఆయన అక్కడే నిలిచినట్లుగా వాని యొద్దకు వచ్చి వాని యొక్క సమస్య ఏమిటో విని వాడి జీవితంలో కార్యాలు చేసినట్లుగా, చీకటి తెరల్ని వాడి జీవితంలో దేవుడు ఛేదించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అలాగనే ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా మీ కార్యాలు సఫలం కావట్లేదా? తన కొరకు కనిపెట్టుకొని వారి జీవితంలో కార్యములు సఫలము చేసేటువంటి దేవుళ్ళల్లో, దేవుని బిడలారా, దేవుళ్ళల్లో ఆయనలాగా కార్యములు సఫలం చేసే దేవుడు ఏ దేవుడు లేడండి. యేసయ్య ఒక్కడే కార్యములు సఫలం చేసేవాడు. ఆయన ద్వారా నీవు కార్యాలని సఫలం చేయబడాలని నువ్వు ఆశిస్తున్నట్లయితే నీవు ఏం చేయాలంటే యేసయ్యని అడగాలి. యేసయ్యని అడగాలి. చూడండి, ఇంకా రెండవదిగా మన కార్యాలు ఎప్పుడు సఫలమవుతాయి అనంటే, లూకా సువార్తలో 6వ అధ్యాయములో 38వ వాక్య భాగంలో మరొక చక్కటి మాట ఉంటుందండి. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వాక్య భాగాన్ని చదువుతారు చూడండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును, అణచి కుదలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుష్యులు నీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే నీకు మరలా కొలవబడునని చెప్పెను. చూడండి, యేసు ప్రభువే ఈ మాట చెప్తున్నాడు. దేవుని ద్వారా కార్యాలు పొందాలంటే దానికి కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ను దాటాలి. మొదటి స్టేజ్ ఏంటి అనంటే,
ఆస్క్ హిమ్, దేవుణ్ణి అడగాలి. రెండవ స్టేజ్ ఏంటి అని అంటే దేవునికి మనము ఇవ్వాలి. దేవునికి మనము ఇవ్వాలి. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. దేవునికి మనము ఎలా మొదటి అనుభవం అడగాలి. రెండవ అనుభవం ఏంటి అని అంటే ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మూడవ అనుభవం ఏంటో తెలుసా? మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యం. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిపెట్టిన వానికి ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. చూడండి, మొదటిగా మన కార్యాలు దేవుని ద్వారా సఫలపరచబడాలంటే దేవుని అడగాలి. రెండవదిగా దేవునికి ఇవ్వాలి. మూడవదిగా వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టవలసినటువంటి అవసరత మన జీవితంలో ఏర్పడినప్పుడు దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టాలి. చూడండి, అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఏమనంటే, నేను నిన్ను బహుగా ఆశీర్వదించాలనుకుంటున్నాను, ఒక గొప్ప జనాంగముగా నేను నిన్ను మార్చాలనుకుంటున్నాను. అయితే నీవు బహుగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నట్లయితే అబ్రహాముతో దేవుడు అంటాడు ఏమన్నట్టే, నీ బంధువులను, నీవు ఉంటున్నటువంటి యొక్క ప్రాంతాన్ని, నీకున్నటువంటి సమస్తమును కూడా నీవు విడిచిపెట్టి నన్ను నీవు వెంబడించు అంటాడు. అలాంటప్పుడు అబ్రహాము విడిచిపెట్టాడండి. దేవుని కొరకు కొన్నిటిని త్యాగం చేసుకున్నాడు. దాన్ని బట్టి దేవుడు అబ్రహాముని గొప్ప జనాంగముగా మార్చినట్లుగా మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టకుండా మన బ్రతుకుల్లో దేవుడు మన కార్యాల్ని సఫలము చేయడు అన్నటువంటి సంగతిని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి ఆయాసకరమైనవి పాపపు క్రియల్ని, దేవుని బిడలారా, దేవుణ్ణి సేవించకుండా ఏదైనా ఒకవేళ మనకు ఆటంకంగా ఉన్నట్లయితే దానిని మనం బద్ధులమై ఉన్నాం. విడిచిపెట్టినప్పుడు ఆయన కార్యాలు సఫలం చేస్తాడు. అది మూడవ అనుభవం. చూడండి, ఆ తర్వాత నాలుగవ అనుభవం ఏమిటి అనంటే, మన ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయములో 20వ వాక్యములో చక్కటి మాట ఉంటుంది. పౌలు అంటాడు ఈ మాట ఏంటంటే, మన దేవుడట ఆయన మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి కార్యములు చేయుటకు శక్తి గల దేవుడు అని. అంటే దేవుని బిడ్డలారా, మనము ఊహించు వాటన్నిటికంటే అంటాడు. అంటే దేవుని ద్వారా కార్యాలు మనం పొందాలి అని అంటే మన హృదయములో వాటిని పొందాలి అన్నటువంటి తపన మనకు ఉండాలి. ఆమేన్. మన హృదయంలో ఏముండాలండి? తపన ఉండాలి. దేవుని ద్వారా ఆ కార్యం సఫలపరచబడాలి అన్నాయి. తపన మనకుంటే దేవుడు కంపల్సరీగా ఆయన మన హృదయములో ఉన్న తపనని చూచి కార్యాలు సఫలం చేస్తాడండి. చూడండి, చిన్న వయసులో సొలొమోను రాజు అయ్యాడు. రాజైనటువంటి ఆ సందర్భంలో తను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు. దేవుణ్ణి అడిగాడు ఏమన్నట్టే, నాకు జ్ఞానం కావాలి అని అడిగితే అతని హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క భారాన్ని బట్టి దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్ని మాత్రమే అనుగ్రహించలేదు, కానీ ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించినట్లుగా తర్వాత
దీర్ఘాయువును కూడా ఘనతను కూడా అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఈ రోజున నీ జీవితంలో, నీ హృదయంలో ఒక భారం లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. నీ కార్యాలని సఫలం చేయలేడు. కార్యాలని దేవుడు సఫలం చేయాలంటే ఒక విశ్వాసి జీవితంలో, ఒక సేవకుని జీవితంలో ఈ 4 అనుభవాలు ఉండాలి. మొదటి అనుభవం అడగాలి. రెండవ అనుభవం దేవునికి ఇచ్చే అనుభవములో మనం ఉండాలి. మూడవ అనుభవం దేవుని కొరకు విడిచిపెట్టే అనుభవంలో మనం ఉండాలి కొన్నిటిని. 4వ అనుభవం, ఏ కార్యాలైతే సఫలపరచబడాలని కోరుకుంటున్నామో దేవుని బిడ్డలారా, హృదయములో వాటి ఒక వాంఛ కలిగినటువంటి వాటి విషయమై ఒక కోరిక కలిగినటువంటి వారమై మనం ఉన్నప్పుడు దేవుడు మన కార్యాలని సఫలం చేస్తాడు. చూడండి, అయితే గమనించండి, మన దేవుడు మన కార్యాలని సఫలం చేసే దేవుడు. అయితే చూడండి, ఈ 4 మనకుంటే సరిపోదు కానీ మన దేవుడు మన కార్యాలు సఫలం చేయాలంటే మరొక అనుభవం కూడా ఉండాలి. ఏంటి ఆ అనుభవము అని అంటే, దేవుడు కార్యాలు సఫలం చేసేంత వరకు దాని కొరకు ఓపికతో కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. ఏ అనుభవం మనకు ఉండాలండి చెప్పండి? దేవుణ్ణి అడిగితే ఆయన కార్యాలు సఫలం చేస్తాడు. రెండవది, దేవునికి ఇచ్చినప్పుడు కార్యాలు సఫలం చేస్తాడు. మూడవదిగా, దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టినప్పుడు కార్యాలు సఫలం చేస్తాడు. నాలుగవదిగా, మన హృదయంలో వాంఛ కలిగి ఉన్నప్పుడు ఆయన కార్యాలు సఫలం చేస్తాడు. అయితే వీటితో కూడా మనకు ఉండవలసిన మరొక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, మనం చదువుకున్న యొక్క మూల వాక్యములో రాయబడి ఉన్న మాట ఏంటంటే, తన కొరకు కనిపెట్టువాని విషయమై, హల్లెలూయా, తన కొరకు కనిపెట్టువాని విషయమై అనే మాట మనం చూస్తాం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప కార్యములు సఫలము చేయు మరి ఏ దేవుడు ఈ లోకములో లేడు అని అంటున్నాడు. అంటే కార్యములు దేవుని ద్వారా సఫలం కావాలంటే దేవుని బిడలమైనటువంటి మనకు ఏ అనుభవం ఉండాలి అని అంటే, ఓపికతో దేవుని బిడ్డలారా కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. ఆలస్యమైన కూడా కనిపెట్టేటువంటి అనుభవం మనకు ఉండాలి. కొంతమంది జీవితంలో ఎందుకు దేవుని ద్వారా కార్యాలని సఫలం పొందలేకపోతున్నారో తెలుసా? ఏమండి దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అని అంటే, దేవుడు వారి కార్యాలు సఫలం చేసేంత వరకు ఓపికతో కనిపెట్టే అనుభవం లేదు. ఏ అనుభవం లేదని చెప్పండి అందరూ? ఓపికతో కనిపెట్టే అనుభవం లేదు. దేవుడు కార్యాలు నీ జీవితంలో సఫలం చేయాలంటే, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, మనకు చాలా ఓపిక ఉండాలండి. ఓపికతో కనిపెట్టే అనుభవం మనకుంటే తద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకొనగలుగుతాం. అలా కాకుండా ఇప్పటికి 2 వారాలైంది దేవుని మందిరానికి వస్తా, ఇంకా దేవుడు చేయలేదు, ఇంకా ఏం చేస్తాడులే అని చెప్పి మందిరాన్ని మానుకున్నావు అనుకో, నీ బ్రతుకుల్లో నీ యొక్క కార్యాలు సఫలం కావు. దేవుని బిడ్డలారా, ఓపిక ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. మొదటి సమూయేలు పుస్తకంలో 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, మొదటి సమూయేలు పుస్తకం 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 8వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, 8వ వాక్యం త్వరగా చదవండి. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వస్తాను. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు నేను తెలియజేసేంత వరకు 7 దినముల పాటు నీవు అచ్చటనే నీవు నిలవవలెను. చూడండి, ఇప్పుడు ఇక్కడ సమూయేలు ప్రవక్త
సౌలుతో ఒక చక్కటి మాట అంటున్నాడు. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలా. ఏంటి ఆ మాట అని అంటే, చూడండి జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, సౌలు బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. సౌలు యొక్క నాన్నగారు ఎవరు అని అంటే కీషు. ఎవరు సౌలు నాన్నగారు? కీషు. దేవుని బిడ్డలారా, ఈ సౌలుకి వారికి కొన్ని గాడిదలు ఉన్నాయి. ఆ గాడిదలు ఏమయ్యాయి అంటే తప్పిపోయాయి. తప్పిపోయినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఈ యొక్క సౌలు వాళ్ళ నాన్నగారు కీషు ఏం చేశాడు అనంటే, రేయ్ మన గాడిదలు తప్పిపోయినాయి కాబట్టి మన ఇంట్లో ఒకరిని తీసుకొని వెళ్ళి నువ్వేం చేస్తావు అనంటే ఆ గాడిదలను వెతుకుటకు మీరిద్దరు కూడా వెళ్ళి వెతకండి అని చెప్పారు. అంటే ఆ సమయమున చూడండి, సౌలు తనతో కూడా ఉన్నటువంటి పనివాన్ని వెంట పెట్టుకొని గాడిదలు వెతకనికి వెళ్ళారు. ఎంత వెతికినా కూడా గాడిదలు దొరకలేనటువంటి పరిస్థితి. అయితే ఆ పరిస్థితుల్లో ఇంకా వాళ్ళు విసిగి వేసారినటువంటి వారై ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే వాళ్ళ నాన్న అడుగుతారు, ఏమనంటే గాడిదలు దొరికాయిరా అంటే, ఇప్పుడు దొరకలేదు అని అంటే వాళ్ళ నాన్నగారు బాధపడతారు. చూడండి, అట్లని ఇక్కడే నిలిచి ఉందామా అని అంటే ఉండలేనటువంటి పరిస్థితి. వీటన్నిటి మధ్యలో, ఈ రెండింటి మధ్యలో వారు సతమతం అవుతున్నటువంటి ఆ పరిస్థితులలో తనతో కూడా ఉన్నటువంటి పనివాడు ఏం చెప్పాడు అని అంటే, ఈ దగ్గరలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరంటే సమూయేలు. ఆయన మామూలు వ్యక్తి కాదు, మహా గొప్ప ప్రవక్త. అనేక మంది ఆయన దగ్గరికి వెళ్తుంటారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన ద్వారా వారికి పరిష్కారం అనేది దొరుకుతుందట. ఆయన దీర్ఘదర్శిగా పిలువబడుతున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్తే మన తప్పిపోయినటువంటి గొర్రెలను, ఈ గాడిదలను గూర్చి ఏమైనా చెప్తారేమో అన్నటువంటి ఆ సందర్భంలో అతడు అంటాడు ఏమన్నట్టే, సరే దైవ సేవకుని దగ్గరికి మనం వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలి? ఉట్టి చేతులతో మనం వెళ్ళకూడదు కదా. ఏంటి అని అంటే, సరే నీ దగ్గర ఏది ఉన్నా కూడా అది ఇవ్వు అని చెప్పేసి అన్నప్పుడు ఆ సౌలు దగ్గర కొంచెం వెండి ఉంటే ఆ వెండిని తీసుకొని సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్తారు. వెళ్ళినటువంటి ఆ సందర్భంలో చూడండి, యొక్క సమూయేలు ప్రవక్త వెంటనే దేవుని బిడలారా ఆ యొక్క సౌలుని ఎక్కడికి తీసుకొని వెళ్తాడు అని అంటే ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళ్తాడు. ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళ్ళడం మాత్రమే కాదు కానీ సమూయేలు సౌలుతో ఏమంటాడో తెలుసా? నువ్వైతే తప్పిపోయినటువంటి గాడిదల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావు. అయితే సౌలు, దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అనంటే, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకే ఆయన నిన్ను రాజుగా అభిషేకించాలనుకుంటున్నాడు. హల్లెలూయా! రాజుగా అభిషేకించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో నేను రేపటి రోజున నిన్ను రాజుగా అభిషేకిస్తాను అని చెప్పి, ఇదిగో నువ్వు రా అని చెప్పి ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళ్ళి సమూయేలు ప్రవక్త ఏం చేశాడంటే తన భాగమై ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భోజనాన్ని సమూయేలుకి పెట్టాడట. పెట్టడం మాత్రమే కాకుండా ఆ రాత్రి వాళ్ళు అక్కడ బస చేశారు ఉన్నత స్థలముల మీద. ఉదయాన్నే లేచిన తర్వాత తన పనివాన్ని ముందుగా వెళ్ళమని చెప్పాడు. తర్వాత నీవు వెళ్ళమని చెప్పాడు. చూడండి, వెళ్ళమని చెప్పి అప్పుడు కొన్ని మాటలు అంటాడు. నువ్వు వెళ్తున్నప్పుడు ఇదిగో ఇదిగో నీకు ఒక సమూహం ఎదురవుతుంది. వాళ్ళు పాటలు పాడుకుంటూ నీకు ఎదురవుతారు, మేళాలు వాయించుకుంటూ. వారితో నువ్వు కలిసిన తర్వాత దేవుని ఆత్మ నీ మీదికి బలముగా దిగి వస్తుంది. ఆ ఆత్మ నీ మీదికి బలముగా దిగి రావడము ద్వారా నీకు కొత్త మనస్సు నువ్వు పొందుకుంటావు అని చెప్పి ఆ తర్వాత 3 వ్యక్తులు కూడా నీకు ఎదురవుతారు. ఈ 3 వ్యక్తులు కూడా ఒకరు నీకు రొట్టె, తర్వాత ఒకరు నీకు ద్రాక్షారసము ఇలా నీకు ఇస్తారు. వాటిని నీవు భుజించు అని చెప్పేసి అంటాడు. అని మరలా ఆ తర్వాత ఇదిగో నేను నీ దగ్గరికి వస్తాను, నేను నిన్ను అభిషేకిస్తానని చెప్పి చూడండి. తర్వాత సమూయేలు అలాగనే చూడండి సౌలు దగ్గరకు రావడం, సౌలుని అభిషేకించడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా,
తర్వాత అతన్ని పంపుతున్నప్పుడు సౌలుకి సమూయేలు ఒక మాట చెప్తున్నాడు. ఏమన్నట్టే, ఇదిగో ఇదిగో సౌలా, నీవు వెళ్ళిన తర్వాత 7 దినముల పాటు నా కోసం నువ్వు కనిపెట్టు. నేను వచ్చిన తర్వాత దేవునికి బలిపీఠం కట్టి సమాధాన బలులను అర్పిస్తాను అని చెప్పి అన్నప్పుడు, చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమూయేలు రావడం కాస్త ఆలస్యమైంది. ఆలస్యమైనటువంటి ఆ యొక్క సందర్భంలో, ఆ పరిస్థితుల మధ్యలో ఈ యొక్క సౌలు ఏం చేశాడు అనంటే, సమూయేలు ప్రవక్త కొరకు కనిపెట్టాలన్నా కనిపెట్టకూడదండి? చెప్పండి. దైవ సేవకుని మాటను బట్టి కనిపెట్టాలి. అయితే కనిపెట్టకుండా ఏం చేశాడు అనంటే, ప్రజలు తన దగ్గర నుండి చెదిరిపోతున్నారు అని చెప్పి, శత్రువులు వచ్చి తన మీద పడిపోతున్నారు అని చెప్పి భయపడినటువంటి వాడై, దేవుని బిడ్డలారా, కనిపెట్టకుండా తానే సేవకుడు చేయవలసినటువంటి ఆ యొక్క పనిని చేయడము ద్వారా, చూడండి, తను రాజ్యాన్ని కోల్పోయినట్లు మనం లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు ఈ సమూయేలుకి ఉన్నతమైనటువంటి స్థలము, ఈ సౌలుకి ఉన్నతమైన స్థలముల మీద సమూయేలుతో కూడా పాలు ప్రాప్తింపజేశాడు. ఒక దైవజనుని భాగాన్ని అతనికి ఇచ్చాడు. తర్వాత రొట్టె చేత, ద్రాక్షారసము చేత దేవుడు అతన్ని తృప్తిపరిచాడు. అతన్ని తృప్తిపరిచి అతని యొద్ద నుండి, సౌలు యొద్ద నుండి దేవుడు ఆశించింది ఏంటి అనంటే, వెండి బంగారములు కాదు. హల్లెలూయా. ఏం ఆశించాడు అనంటే, దైవజనుడు వచ్చేంత వరకు నీవు ఓపికతో కనిపెట్టమన్నాడు. అయితే కనిపెట్టమంటే కనిపెట్టక, సమస్యల్ని చూచి, శత్రువుల్ని చూచి, పరిస్థితుల్ని చూచి కనిపెట్టక తొందరపడ్డాడు. తద్వారా చూడండి, తన కార్యం సఫలం కాకపోవడం మాత్రమే కాదు, కానీ తన రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సందర్భాన్ని నేను మీకు చెప్తున్నాను అనంటే, సౌలు ఎవరంటే దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డాడు. అభిషేకించబడినటువంటి వాని జీవితంలో మనం చూస్తే, కనిపెట్టుకునే అనుభవం లేక తన బ్రతుకుల్లో తీరని నష్టాన్ని అనుభవించాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. కాబట్టి ఈరోజున మన బ్రతుకుల్లో దేవుని కార్యాన్ని మనం అనుభవించాలి అని అంటే, దేవుని బిడలారా, కాస్త ఆలస్యం అనిపిస్తూ ఉన్నప్పటికీ ఓపికతో కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుతాం. 1వ అధ్యాయం 1వ వాక్యం చదువుతాం. 1వ అధ్యాయం 1వ వాక్యం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, త్వరగా చదవండి. 1వ అధ్యాయం 1వ వాక్యం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అతనికి 7 కుమారులు, 3. చూడండి, ఇక్కడ మనం చూచినట్లయితే భక్తుడైనటువంటి యోబును గూర్చి అధ్యాయములో సాక్షాత్తు దేవుడే ఒక మంచి సాక్ష్యం ఇస్తాడు. ఎవడిస్తారండి చెప్పండి? మనుషులు ఇచ్చే సాక్ష్యం వేరు, దేవుడిచ్చే మనుషులు ఇచ్చే సాక్ష్యం వేరు, దేవుడిచ్చే సాక్ష్యం వేరు. మనుషులు సాక్ష్యం ఇస్తారు, మంచి సాక్ష్యం మన గురించి ఎప్పుడు అనంటే మనం పెట్టినప్పుడు. హల్లెలూయా. అంతే కదండి. మనం పెట్టినప్పుడు మన గురించి మంచి చెప్తారు, పెట్టనప్పుడు మన గురించి చెడ చెప్తారు. అయితే దేవుడు అట్లా కాదు. చూడండి, దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అనంటే, యోబు యథార్థవంతుడు అని, న్యాయవంతుడు అని, చెడుతనాన్ని విసర్జించి ఈ తరములో కూడా దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. అయితే ఈ యోబు జీవితంలో శ్రమలు వచ్చాయండి. యోబు జీవితంలో కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చినటువంటి ఆ సందర్భములో చూడండి, ఈ యథార్థవంతుడైనటువంటి యొక్క యోబు
అంటున్నటువంటి మాటలు బైబిల్లో నేను చూచినప్పుడు నా కన్నులకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి, దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి ఈ మాటలు మాట్లాడడం ఏంటి? ఎంత బాధ కలిగి ఉంటే ఈ మాటలు మాట్లాడతాడు? చదవండి 6వ అధ్యాయం 11వ వాక్యం. 6వ అధ్యాయం 11వ వాక్యం చదువుతారు చూడండి. నా బలము ఏ పాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏ పాటిది, నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ళ బలము వంటిదా, నా శరీరము ఇత్తడిదా? చూడండి, ఇప్పుడు యోబు అంటున్నాడు ఈ మాటలు. ఏమంటున్నాడు అని అంటే, దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, తన జీవితంలో తనకు ఇంకా మేలు జరుగుతుంది అనుకుంటే కీడు జరిగింది. తన జీవితంలో వెలుగు కలుగుతుందంటే తన జీవితంలో చీకటి ఆవరించినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో చూడండి, దేవుని కొరకు కనిపెట్టవలసినటువంటి యోబు ఏమంటున్నాడు అని అంటే, నా బలము ఏ పాటిది ప్రభువా, నేను కనిపెట్టుకొనుట ఎలా? నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ళ బలము వంటిదా? నీ కొరకు ఇంకా కనిపెట్టుకునేందుకు నువ్వేదో చేస్తావని నా శరీరం ఏమైనా నీవు ఇత్తడితో చేసావా అంటున్నాడు. నేను కనిపెట్టుకోలేను. ఎంత బాధ కలిగితే తన జీవితంలో ఈ మాటలు అంటాడండి దేవుని బిడ్డలారా. ఈ రోజున నీ జీవితంలో కూడా కార్యాలు సఫలం కానటువంటి పరిస్థితుల మధ్యలో నీ నోట కూడా ఇలాంటి మాటలు వస్తున్నాయేమో. అయినా దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, తొందరపడొద్దు, కనిపెట్టు, కనిపెట్టు, తన కొరకు కనిపెట్టు. వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదట. కనిపెట్టు కొనగలిగినట్లయితే ఓపికతో తగిన కాలమందు నా దేవుడు నీ జీవితంలో కార్యములు సఫలం చేస్తాడు. సఫలం చేయాలి అనంటే కనిపెట్టుకునే అనుభవం ఓపికతో మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో పేతురు గురించి కూడా మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన శిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత 3వ దినమున పునరుత్థానుడయ్యాడా? తర్వాత ఆయన శిష్యులందరూ కూడా ఒక గదిలో ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదివారం ప్రత్యక్షమయ్యి వారికి ఏం చూపించాడంటే తన గాయాల్ని చూపించాడు. నేను మట్టికి మట్టి గాల, ఇదిగో శిష్యులారా నేను పునరుత్థానుడయ్యాను అని. కాబట్టి నా పునరుత్థానమును గూర్చి మీరు ఏం చేస్తారంటే ప్రజలకు ప్రకటించండి, అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి. నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నశించిపోకుండా వారు కూడా నిత్య జీవం పొందుతారు. మరణం అనేది వారిని ఏలుబడి చేయదు, వారు కూడా పునరుత్థానులు అవుతారని చెప్పండి అని చెప్పాడు. దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి కాదు, యేసు ప్రభు వారికి ప్రత్యక్షమైంది. 2 సార్లు ప్రత్యక్షమయ్యారు శిష్యులకి. మొదటిసారి తోమా లేనప్పుడు ప్రత్యక్షమయ్యాడు. 2వసారి తోమా కోసం అని చెప్పి స్పెషల్గా మరలా ప్రత్యక్షమయ్యాడు. తోమా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన ప్రక్కలో ఉన్నటువంటి గాయాల్ని చూపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఎందుకు అనంటే నా గాయాల్ని ప్రకటించండి, నా పునరుత్థానాన్ని ప్రకటించండి అని. అయితే ఆయన పునరుత్థానుడయ్యాడు అన్నటువంటి పునరుత్థాన ప్రత్యక్షతను పేతురు చూసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఆయన పునరుత్థానాన్ని ప్రకటించాలా, ప్రకటించకూడదా? దేవుడు వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పునరుత్థానాన్ని ప్రకటించేందుకే కదా ఏర్పరచుకుంది. యోహాను సువార్తలో మీరు చివరి అధ్యాయాన్ని మీరు చూచినట్లయితే పేతురు ఏమంటాడు అనంటే, ఒరేయ్, పునరుత్థానుడైన యేసయ్యను చూసామని అమ్మ సంతోషపడుతున్నారు, అదేమన్నా మన కడుపు నింపుతుందా? ఏమంటున్నాడండి? అదేమైనా మన కడుపు నింపుతుందా? ఆయన పునరుత్థానాన్ని గురించి మనం ప్రకటిస్తే
మన ఆకలి తీరుతుందా? నేనైతే అడిగిపోతున్నాను, చేపలు పట్టనికి వెళ్తున్నాను. ఇదిగో మనం విడిచిపెట్టినటువంటి దోణె, మనం విడిచిపెట్టినటువంటి వలలు అవి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి నేనైతే వాటి దగ్గరికి నేను వెళ్తున్నా. మిమ్మల్ని రమ్మని నేను పిలవను. వస్తానంటే మళ్ళీ వద్దు అన్నాను. తాను చెడిన కోతి వనమంతా చెరిచినట్లుగా. చూడండి, దేవుని కొరకు ఓపికగా కనిపెట్టవలసినటువంటి పేతురు, దేవుని సేవలో ముందుకు సాగవలసినటువంటి పేతురు, తన జీవితంలో తనకి ఆకలి వేస్తున్నటువంటి ఆ యొక్క సందర్భములో, ఏం వేస్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో చెప్పండి, ఆకలి వేస్తున్నటువంటి ఆ సందర్భములో అతడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అని అంటే, మరలా విడిచిపెట్టినటువంటి దోణిని పట్టుకోవాలని, మరలా విడిచిపెట్టినటువంటి వలను పట్టుకోవాలని. ఓపిక కనిపెట్టాలనుకోవట్లేదు. దేవుడు సమస్త కార్యములు చేయుటకు శక్తిగల దేవుడు కదా. ఆయన ఆహారము ఇచ్చి మనల్ని పోషించలేడా? కనిపెడదాం అన్నటువంటి ఆ యొక్క దేవుని పైన ఒక విశ్వాసం లేకుండా అవిశ్వాసపు అడుగులు వేస్తున్నట్లుగా మనము లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, ఒక చక్కటి మాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వాక్యం. కోరిక సఫలము కాకుండుట చేత. చూడండి, మన హృదయం ఎప్పుడు నొప్పి తీస్తుందట చెప్పండి? హృదయం ఎప్పుడు నొప్పి తీస్తుందటండి? కోరిక అంటే శరీర సంబంధమైన కోరికలు. అది ఆకలే కావచ్చు, మన అవసరతలే కావచ్చు, ఏవైనా కానీ అవి కోరికలట సఫలము కాకపోతే, మన అక్కర్లు తీర్చబడకపోతే మన హృదయం ఏమవుతుందటండి? నొచ్చుకుంటుందట. తర్వాత హృదయము నొచ్చును. అయితే కోరికలు సిద్ధించబడినప్పుడట మనోవాంఛ జీవ వృక్షము అంటున్నాడు. చూడండి, దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి కోరికలు అనేవి తీర్చబడకపోతే హృదయం నొచ్చుకుంటుంది. ఈ రోజున పేతురు హృదయం నొచ్చుకోవడానికి గల కారణం ఏంటంటే, శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఆకలి బాధలండి. అది అతన్ని ఎటువైపుకు తీసుకుని వెళ్తుందంటే, హృదయం దాన్ని బట్టి నొచ్చుకుంటున్నటువంటి ఆ సందర్భంలో అది మరలా లోకములోకి తీసుకుని వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, దేవుని దగ్గర కనిపెట్టట్లేదు. కనిపెట్టుంటే దేవుడు ఏం చేస్తాడంటే, తన కోరికను సిద్ధింపజేసి జీవవృక్షముగా ఆయన ఉండేవాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అతడు లోకములోకి అడుగులు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. మనం ఎలా ఉండాలంటే, చూడండి, మన హృదయం నొచ్చుకున్న, మన అక్కర్లు తీర్చబడినప్పుడు, మన జీవితంలో ప్రతికూలతలు ఏర్పడుతున్నప్పుడు, ఓపికతో కనిపెట్టినప్పుడు మనకు దేవుడు జీవవృక్షమునిస్తాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. మన దేవుడు జీవవృక్షాన్ని మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చూడండి, యెషయా ప్రవచన గ్రంథములో 41వ అధ్యాయములో 17వ వాక్య భాగములో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, నేను ముగిస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్య భాగం. దీన దరిద్రులు నీళ్లను వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెను అని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీనిని కలుగజేసెనని తెలుసుకొని నమస్కరించున్నట్లు, స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని
మెట్టల మీద నేను నదులను పారజేస్తాను. తర్వాత లోయల మధ్యలో ఊటలను ఉపుక చేసేదను, అరణ్యమును నీటి మడుగులుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షములను, తుమ్మ చెట్లను, గుంజు చెట్లను, మైల వృక్షములను నాటిస్తాను. చూడండి, దేవుడు అంటున్నాడు ఈ మాటలన్నీ కూడా ఇశ్రాయేలులను గురించి చెప్తున్నాడు ఆయన. ఆ మొదటిగా మనం చదువుకున్నప్పుడు ఆ వాక్య భాగంలో చూడండి, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారంట. దేవుడు అంటున్నాడు, నీళ్లు దొరకక వాళ్ళ నాలుక దప్పి చేత ఏమైపోయిందటండి? ఎండిపోయిందట. ఏం దొరకక వాళ్ళ నాలుక దప్పి చేత ఎండిపోయిందట? నీళ్లు దొరకక వాళ్ళ నాలుక దప్పి చేత ఎండిపోతే అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమన్నట్టే, ఇదిగో నేను వారికి ఉత్తరం ఇస్తాను, నీళ్లు లేనటువంటి వారి బ్రతుకుల్లో వారికి నీళ్లను ఇచ్చి నేను వారి దాహాన్ని తీరుస్తాను అని అంటున్నాడు. నేను అంటాను ఏమని అనంటే, చూడండి, అక్కడ మనం గమనిస్తే దాహం వేసినప్పుడే దేవుడు వెంటనే వారి దాహాన్ని తీర్చొచ్చు కదా. ఏమండి, మన పిల్లలకు దాహము వేసింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? నీళ్ళు ఇస్తామా పిల్లలకి? దాహం వేసినప్పుడే తీర్చొచ్చు కదా. చూడండి, దేవుడు వెంటనే ఇలా వారి నాలుక ఏమైపోయింది? దప్పి చేత ఎండిపోయేంత వరకు. నేను అంటాను, ఎందుకని దేవుడు వెయిట్ చేశాడు? వెయిట్ చేయాల్సినంత అవసరం ఏముంది? వారు కూడా వారి నాలుక ఎండిపోయేంత వరకు దేవుని దగ్గరనే కనిపెట్టుకొని ఉన్నారండి. ఏం చేశారండి? కనిపెట్టుకున్నారు. నాలుక ఎండిపోతున్నా కూడా దేవుడు ఇస్తాడు. ఆయన ఇశ్రాయేలులమైనటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మమ్మల్ని విడనాడడు అని కనిపెట్టారు. ఎండిపోయేంత వరకు కనిపెడితే ప్రభు అంటున్నాడు, ఎండిన ఎడారిలో సెలయేళ్ళను నేను వారి కొరకు పుట్టిస్తాను, నేను వారిని విడనాడను అని చెప్పి వారి దాహార్తిని తీర్చినట్లుగా మనము వారి జీవితంలో మనం చూస్తున్నాం. కనిపెట్టాలండి, కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. చూడండి, ఆది కాండములో 16వ అధ్యాయంలో 10వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, మనకు ఎవరు కనపడతారు అని అంటే యెహోవా దూత. తర్వాత అక్కడ హాగర్ కనపడుతుంది. చదువు. మరియు యెహోవా దూత ఈ యొక్క హాగర్తో ఏమంటుందంటే, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తాను, అది లెక్కింపలేనంత విస్తారమగునని దానితో చెప్పాను. చూడండి, ఇప్పుడు ఈ మాట హాగరుతో దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడండి ఈ మాట? హాగరుతో. ఎప్పుడు చెప్తున్నాడు? అబ్రహాము, షారా హాగరుని ఏం చేశారు? ఇంటిలో నుంచి గెంటేశారు. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, హాగరుని షారా భయంకరంగా హింస పెట్టింది. హింస పెట్టినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆ హింసకు తాళలేక అబ్రహాము ఇంటిలో నుంచి హాగరు బయటకు వచ్చిందా? వచ్చినటువంటి ఆ సందర్భంలో ఎక్కడికి వెళ్తుంది? తన సొంత దేశం ఐగుప్తు దేశానికి వెళ్తుంది. మార్గములో దేవుని దూత ఆమెను ప్రత్యక్షమై ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అంటాడు, హాగరు ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, ఇదిగో నా మాటిను, నీ యొక్క యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగమణిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, గొప్ప జనాంగముగా నేను చేస్తా, నేను నిన్ను నీ యొక్క సంతానమును లెక్కకు విస్తారముగా విస్తరింపజేస్తాను అని చెప్తే, చూడండి, హాగరు ఏం చేసిందంటే, దేవుడు చెప్పాడు ఈ మాట కాబట్టి నిశ్చయంగా దేవుడు చేస్తాడని దేవుని మాటను నమ్మి మరలా ఎవరి దగ్గరికి వెళ్ళింది? షారా దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ మాటలు హాగరుతో ఎవరన్నారు? దేవుడు అన్నాడు. ఎవరన్నారు చెప్పండి? అంటే దేవుడు అన్నాడు కాబట్టి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు, హాగరు ఇంటికి వెళ్ళినప్పుడు షారా దగ్గరికి, అక్కడ ఏ అనుభవాలు ఎదురు కావాలి? ఆశీర్వాదకరమైన అనుభవాలు ఎదురు కావాలనా, లేకపోతే శాపభరితమైన అనుభవాలు ఎదురు కావాలన్నా? దేవుడు చెప్పాడు కాబట్టి
ఆశీర్వాదకరమైన అనుభవాలు, సమాధానకరమైన అనుభవాలు ఎదురు కావాలి. అయితే ఎప్పుడైతే దేవుడు చెప్పాడు కదా, ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలే నాకు ఎదురైతాయిలే అని చెప్పి వెళ్ళింది హాగరు. వెళ్తే చూడండి, శారా ఏం చేసిందంటే, నాకు తెలిసే నీకు మేము తప్ప ఇంకొక వేరొక దిక్కు లేదు అని చెప్పి అప్పుడు వేధించిన దానికంటే ఇంకా ఎక్కువగా వేధించడం ప్రారంభించింది. చూడండి దేవుని బిడ్డలారా, అలా ఆమె ఎన్ని సంవత్సరాలు వేదన పొందింది అనంటే, హాగరు ఇంట్లో 13 సంవత్సరాలు వేదన పొందిందండి. దేవుడు చెప్పిన తర్వాత కూడా, వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా చూడండి కనిపెట్టింది. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు, వాగ్దానం ఇచ్చాడు కదా, ఇంకా ఆశీర్వదిస్తాడు, వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అని కనిపెట్టింది. అయినా ఆశీర్వాదం రాలా. చూడండి దేవుని బిడ్డలారా, అయితే ఓ రోజున అబ్రాహాము ఆమె దగ్గరికి వచ్చి వాటర్ బాటిల్ ఒకటి చేతికిచ్చి, అమ్మా నువ్వు ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎందుకు వెళ్ళిపోవాలని హాగర్ అంటే, అబ్రహాం అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ మాట నేను చెప్తున్నటువంటి మాటగా దేవుడు చెప్పాడు, ఈ మాట నీతో చెప్పమని. ఆశీర్వదిస్తానని హాగర్తో చెప్పింది ఎవరు? దేవుడే. అబ్రహాముతో ఈ మాట చెప్తున్నది ఎవరు? చెప్పండి, దేవుడే కదా. అబ్రహాం దేవుడి సన్నిధిలో కనిపెట్టాడు, అయ్యా శారా అయితే హాగర్ని వెళ్ళగొట్టమంటుంది నాయన, నాకైతే హాగర్ని విడిచిపెట్టాలని లేదు ప్రభువా, నీ చిత్తం ఏంటి నాయన అని అంటే, ఒరేయ్ దేవుడు అంటాడు ఏమనంటే, శారా వలన అయినదే నీ సంతానం అనబడుతుంది అని. హాగరు దీని సంతానం అనబడదు కాబట్టి ఆ దాసి యొక్క కుమారుణ్ణి వెలగొట్టమని వెలగొట్టాడు. ఆ పరిస్థితుల్లో ఏం అర్థం కాల. చూడండి, ఆమె మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? మామూలుగా అయితే సొంతూరు ఐగుప్తు దేశానికి వెళ్ళాలా? ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది అని అంటే, ఏ స్థలములో అయితే దేవుడు ఆమెకు ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడో ఆ స్థలానికి, చూచుచున్న దేవుడవు నీవే నాయన అని ఆయనకు పేరు పెట్టిందో ఆ స్థలానికి వెళ్ళి అక్కడ దేవుని అడిగింది, ఏమయ్యా నువ్వు నాకు వాగ్దానం ఇస్తేనే కదా నేను అక్కడికి వెళ్ళింది, ఇప్పుడు నువ్వే ఎందుకు అబ్రాహాము ద్వారా ఈ మాట నువ్వు సెలవిచ్చావు? నీ కొరకు నేను కనిపెట్టుకున్నాను కదా, ఏంటి నా పరిస్థితి అని అంటే, చూడండి చివరికి ఆమె పరిస్థితి ఎంతవరకు వచ్చింది అని అంటే, అరణ్యములో బెహెర్షెబా అరణ్యములో తాగనీకి నీళ్లు లేక కొడుకునట వాడి చావును చూడలేక పొదలో పడేసిందట. దప్పిక చేత వాడి నాలుక ఎండిపోయి ఏడుస్తున్నప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు మరలా హాగరుకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ప్రత్యక్షమై దేవుడు మరలా చెప్తున్న మాట ఏంటో తెలుసా? హాగరు భయపడొద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు నా కొడుకు కనిపెట్టుకున్నావు కదా, ఎన్నో విధాలుగా నేను నిన్ను పరీక్షించా, నానా విధములైనటువంటి శోధనల చేత నిన్ను శోధించిన నీవు నన్ను విడిచిపెట్టలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి దేవుడు మరలా ప్రత్యక్షమై ఆమెని ఆశీర్వదించాడు, నిబంధనని స్థిరపరిస్తే. చూడండి, ఇప్పుడు మనకు కొన్ని దేశాలు మనకు కనబడతాయి. సౌదీ, దుబాయ్, మస్కట్, ఈ దేశాలన్నీ కూడా ఎలాంటి దేశాలు అనంటే సంపన్న దేశాలు. హల్లెలూయా. ఆ దేశాల్లో ఎవరుంటున్నారు అంటే, ప్రపంచాన్ని షేక్ చేసే షేకులు ఉంటున్నారు. ఎవరు ఉంటున్నారండి? ప్రపంచాన్ని షేక్ చేసే షేకులు ఉంటున్నారు. వీరు ఎవరి నుంచి వచ్చారు అని అంటే, హాగరు సంతానమే వారు. చూడండి దేవుని బిడ్డలారా, కనిపెట్టింది హాగరు దేవుని యొక్క వాగ్దానం కొరకు. ఆమె దేవుడు కనిపెట్టినటువంటి ఆమెను దేవుడు తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమెను ఆశీర్వదించినట్లుగా, చూడండి ఒక గొప్ప జనాంగముగా దేవుడు మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మీ జీవితాల్లో కూడా ఇంకా కార్యాలు జరగట్లేదు, ఎప్పుడు చేస్తాడు అని మీలో ఒకవేళ ఓపిక అనేది నశించిపోతుందా? చూడండి, మీ యొక్క నాలుక తప్పి చేత ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఓపికతో నా దేవుని సన్నిధిలో హాగరు ఎలా అయితే కనిపెట్టిందో కనిపెట్టగలిగినట్లయితే నా దేవుడు తగిన కాలమున ఆయన నిన్ను అత్యధికంగా ఆశీర్వదించి కార్యాన్ని సఫలము చేస్తాడు. హల్లెలూయా. చూడండి, శ్రమలు మనల్ని తరుముతున్నప్పుడు, కష్టాలు మన జీవితాన్ని మనల్ని వెంటాడుతున్నప్పుడు
మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, వాక్యం ఏమని చెప్తుందంటే ఓపికతో కనిపెట్టే అనుభవం మనకు ఉండాలి. ఏ అనుభవం మనకు ఉండాలండి? ఓపికతో కనిపెట్టే అనుభవం. చూడండి, శ్రమలు మనల్ని తరుముతున్నప్పుడు మనం ఎట్లా కనిపెట్టాలి? ఓపికతో మనం ఎలా కనిపెట్టాలి? కనిపెట్టేటప్పుడు మన జీవితంలో మనకుండవలసినటువంటి అనుభవాలు ఏంటి? ఒక 3 విషయాలు మనం చూద్దాం. ఏంటంటే, శ్రమలు మనల్ని తరుముతున్నప్పుడు మనం ఎలా కనిపెట్టాలి, దేవుడు మన జీవితంలో కార్యాలు సఫలం చేసేటట్లు అంటే, మొట్టమొదటిగా ప్రార్థనని మనము మానకూడదు. ఏం మానకూడదు చెప్పండి? మొదటిగా ఏం మానకూడదు? ప్రార్థనని మానకూడదు. రెండవదిగా చూడండి, మనకు ఉండవలసిన మరొక అనుభవం ఏమిటి అని అంటే, అభిషేకములో నుండి తొలగిపోకూడదు. మూడవదిగా మనకు ఉండవలసిన అనుభవం ఏంటంటే, మంచి చేస్తున్నాము, ఆ మంచిని చేయడం ప్రక్కన పెట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఓపికతో కనిపెట్టాలి. చూడండి, కనిపెడుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో దేవుని బిడ్డలారా, మనకు ఉండవలసిన 3 అనుభవాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన మానకూడదు, రెండవది అభిషేకములో నుండి తొలగిపోకూడదు, మూడవదిగా వాక్యం ఏమని చెప్తుందంటే మంచి చేయడం మానకూడదు. చూడండి, బైబిల్లో నుంచి ఒక్కొక్కటిగా నేను స్పీడ్గా ముగిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యం చదువుతారు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వాక్యం త్వరగా చదవండి. లూకా సువార్త 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును. చూడండి, బాగా తలల పైకెత్తిన మాట వినండి. దేవుని దూత ఎవరికి ప్రత్యక్షమైంది? ఇక్కడ జకరియాకి. ఏమని చెప్తుంది అని అంటే, ఇదిగో భయపడొద్దు, నీ ప్రార్థన ఏమంటారు చెప్పండి, అందరు చెప్పండి. నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కంటది అని అంటున్నాడు. చూడండి, అతనికి దూత ప్రత్యక్షమై ఈ మాటలు చెప్తుంది. చూడండి, ఈ మాటలు చెప్తున్నటువంటి యొక్క సందర్భంలో అతని యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి అని ఒకసారి ఆయన చరిత్ర మనం చూచినట్లయితే, అతడు ఎవరు అని అంటే ఒక యాజకుడు. ఎవరండి చెప్పండి? అతడు యాజకుడు. అంటే యాజకుడు అంటే సేవకుడు. ఎలాంటి సేవకుడు అని మనం చూచినట్లయితే, అదే లూకా సువార్త 1వ అధ్యాయంలో 6వ వాక్య భాగంలో మనం చూచినట్లయితే, ఎంతోమంది సేవకులు మనకు కనపడతారు. అయితే వీరు ఇద్దరు భార్యాభర్తలు ఎలాంటి సేవకులు అనంటే, ఈ సేవకులను గూర్చి రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, జకరియా ఎలిజబెత్లను గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, చదువుతారు చూడండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారట. ఈ సేవకులు ఎలాంటి సేవకులు? జకరియా ఎలిజబెత్లు ఎలాంటి సేవకులు అనంటే, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున వారు నిరపరాధులుగా నడుచుకొంచున్నారట. దేవుని ఆజ్ఞల్ని అనుసరించేటువంటి విషయములో వారు నిరపరాధులుగా ఉంటున్నారట. దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటున్నారట. చూడండి, అయితే ఇంత యథార్థంగా, ఇంత నమ్మకంగా, దేవుని దృష్టికి నీతిగా సేవ చేస్తున్నటువంటి వారి జీవితంలో మీరు గమనించినట్లయితే, వీరికి ఏం లేదు? గర్భఫలము లేదు. ఏం లేదండి? అందరు చెప్పండి. వీరికి ఏం లేదు? అందరు చెప్పండి. గర్భఫలం లేదు. చూడండి, వీళ్ళు ఏమైనా సరే వీరికి దేవుడు గర్భఫలం ఇవ్వలేదు అని అంటే, దేవుని దృష్టికి అనీతిమంతులుగా జీవిస్తున్నారా? అట్లా బైబిల్ వారిని గురించి అలా లేదు.
వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. చూడండి, బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 28వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వాక్యం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నీవు పట్టణములో దీవింపబడతావు, ఫలములో దీవింపబడతావు. చూడండి, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెలు, మేకల మందలు దీవింపబడతాయి. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకి అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆ వింటున్నటువంటి ఆయన యొక్క ఆజ్ఞల్ని అనుసరించి నీవు నడిచిన ఎడల నీవు పట్టణములో దీవింపబడతావు, ఫలములో దీవింపబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలమంతా దీవింపబడుతుందని దేవుడు అంటాడు. నేనంటా, జకరియా ఎలిజబెతులు ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞల్ని అనుసరించి నడవట్లేదా? అయితే వారి గర్భఫలం ఏం కావాలండి? చెప్పండి, ఏం కావాలి? దీవింపబడాలి. దేవుడు వారికి గర్భఫలాన్ని అనుగ్రహించాలి. అయితే అనుగ్రహించాడు అనంటే అనుగ్రహించలేదు. 128వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, 1వ చరణాన్ని చదువుతారు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. ఎలా ఆశీర్వదిస్తాడో కొన్ని మాటలు ఉంటాయి, చదువుతారు. చూడండి, యెహోవా యందు, మొదటి వాక్యం నుంచి, యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవల యందు నడుచుకొనువారు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించేటువంటి ద్రాక్షావల్లి వలె. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలని నా దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడట. ఆయన త్రోవల యందు నడుచుకున్న వారిని నా దేవుడు సియోనులో నుండి ఆశీర్వదిస్తాడట. ఎలాంటి ఆశీర్వాదము అనంటే, వారు తమ చేతుల కష్టార్జితమును అనుభవించడం మాత్రమే కాదు, కానీ వాని భార్య వాని లోగిట ఎలా ఉంటుంది అని అంటే ఫలించే ద్రాక్షావల్లి వలె. నేను అంటాను, జకరియా ఎలిజబెతులు దేవుని ఆజ్ఞల మార్గంలో నడిపించబడ్డారు కదా. ఈ యొక్క వాక్యాల్ని బట్టి వారికి గర్భఫలము దేవుడు ఇవ్వాలన్నా ఇవ్వకూడదా? జకరియా కౌగిట ఎలిజబెతు ఉంది, ఆమె ఫలించేటువంటి ద్రాక్షవల్లి వలె ఉండాలన్నా ఉండకూడదా? అయితే ఉందా అని మనం చూస్తే లే. బైబిల్లో ఆదికాండములో మనం చూస్తాం. దేవుని బిడలారా, 20వ అధ్యాయములో 17వ వాక్య భాగములో మనం చూచినట్లయితే, అబ్రహాము అబీమెలెకు కొరకు ప్రార్థన చేస్తే అబీమెలెకు దేవుడు సంతానం ఇచ్చాడు. అబీమెలెకు యొక్క భార్య యొక్క గర్భాన్ని తెరిచిన అనుభవాన్ని మనం చూస్తాం. చూడండి, అబీమెలెకు తర్వాత ఆ ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారా అంటే భయభక్తులు లేనటువంటి వారండి. అలాంటి వారికి దేవుడు సంతానం ఇస్తే వీరికి సంతానం ఇవ్వాల. ఎంత బాధ ఉంటుందండి జకరియా ఎలిజబెతులకి. అయ్యో, మేము దేవుని ఆజ్ఞల మార్గములో నిరపరాధులుగా మేము ఉంటున్నామే, అయినా మాకు సంతానం కలగట్లేదు. ఏంది ప్రార్థన? ప్రార్థన లేదు, కీర్తన లేదు, మందిరం లేదు, ఇందిరం లేదు, పాస్టర్ లేడు, ఈస్టర్ లేడు అని చెప్పేసి దేవుని మందిరాన్ని ప్రార్థన చేయకుండా పూర్తిగా మానివేయాలి. వీరు దేవుని కొరకు కనిపెట్టకూడదు. అయితే వాళ్ళు అలా ఉన్నారా అనంటే, వారు దేవుని ఆజ్ఞల్ని పాటించే విషయంలో నిరపరాధులుగా ఉంటున్న సంతానం దేవుడు ఇవ్వకపోయినా, చూడండి వారు ఏం చేస్తున్నారు అనంటే దేవునికి ప్రార్థన చేయడం మానట్లేదట. బైబిల్లో జకరియా గురించి వ్రాయబడి ఉన్న మాట,
తన క్రమము చొప్పున అతడు దేవుని మందిరములోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున కొంతమంది జీవితాల్ని మనం గమనించినట్లయితే బాగా దేవుని మందిరానికి వస్తుంటారు. ఏంటి బ్రదర్ ప్రార్థనకి రావట్లేదు అని అంటే చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? వస్తున్నామండి ప్రార్థనకి, దేవుని దగ్గర కనిపెడుతున్నామండి సమస్యల కొరకు. ఈ రోజున ఎంత ప్రార్థనలో పాల్గొంటున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుని కార్యాలు జరగట్లేదు. అందుకనే మేము ప్రార్థనని మానుకుంటున్నాము అని చెప్పేవాళ్ళు లేకపోలేరండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, కార్యాలను అనుభవించాలంటే కనిపెట్టాలి. చూడండి, ఎలా కనిపెట్టాలి అని అంటే ప్రార్థన అనేది మానక కనిపెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. జకర్యా ఎలిజబెత్ల జీవితంలో కార్యాలు జరగకపోయి ఉన్న ప్రార్థన మానట్లేదు. అలా ప్రార్థన చేయడం మానక వారు కనిపెట్టారు కాబట్టే వారికి దేవుడు యోహాను అనే గొప్ప దైవ సేవకుని గర్భాన్ని ఇచ్చాడు. గర్భఫలములో ఇచ్చాడండి. ఆ దైవ సేవకుడు ఎలాంటి వాడంటే అనేక ఆత్మని దేవుని వైపు తిప్పినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ జీవితాల్లో కూడా కార్యాలు దేవుడు చేయాలంటే కనిపెట్టాలి. ఈ రోజున కనిపెడుతున్నప్పుడు కొన్నిసార్లు కార్యాలు జరగకపోయినా ప్రార్థన మానక కనిపెట్టేవారుగా మనం ఉండాలి. ఆమేన్. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 38వ వాక్యం ముగించుకుందాం. మరొక చక్కటి మాట, రెండవ మాట చెప్తాను. అభిషేకములో నుండి తొలగిపోకూడదు, ప్రార్థన మానకూడదు, ప్రార్థన మానక కనిపెట్టాలి. రెండవది, అభిషేకములో నుండి తొలగిపోకుండా కనిపెట్టాలి. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వాక్యం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుణ్ణి మనము కనుగొనగలమా? చూడండి, ఇప్పుడు యోసేపును గూర్చి పొతీఫర్ ఇస్తున్నటువంటి ఒక మంచి సాక్ష్యం ఏంటి అని అంటే, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుని, ఆమేన్, చేతులెత్తి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుని మనము కనుగొనగలమా? చూడండి, యోసేపుకు చిన్న వయసులో దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఏంటి ఆ దర్శనం అంటే, యోసేపు, నీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి సంకల్పం చాలా గొప్పది. ఏంటి అని అంటే, నీ సహోదరులందరూ నీ క్రింద ఉంటారు, నువ్వు వారిని ఏలుతావు అని దర్శనమిచ్చాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, అయితే తన జీవితంలో ఆ దర్శనం అనేది దేవుడు చూపించినటువంటి ఆ దర్శనానికి అన్ని కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే తను ఎదుర్కొన్నాడు. తన సహోదరులు తన మీద పగబట్టడం, తన సహోదరులు తనని పిడుగుద్దులతో గుద్దడం, తన సహోదరులు తనని మిద్యానీయులకు అమ్మివేయడం, తద్వారా యోసేపు ఎవరిని పోగొట్టుకున్నాడంటే తన సహోదరులను, తన తండ్రిని, తను ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, తనది కానటువంటి దేశానికి. అక్కడ పొతీఫర్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి యోసేపుని కొన్నాడు. కొన్న తర్వాత యోసేపు చేస్తున్నటువంటి ప్రతి కార్యం దేవుడు అతనికి తోడై ఉండటం ద్వారా సఫలం అవుతున్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని బట్టి దేవుని బిడలారా, మనం చూచినట్లయితే పొతీఫర్ తన ఇంటిలోనున్న తన భార్యను తప్ప సమస్తాన్ని యోసేపు చేతికి అప్పచెప్పాడట. ఆమేన్, హల్లెలూయా. అప్పచెప్పాడు దేవుని బిడలారా. అయితే తన మీద ఒక నింద పడింది. ఏం పడిందండి? ఒక నింద పడినటువంటి ఆ సందర్భంలో చెరసాల పాలయ్యాడు యోసేపు. చెరసాల పాలైనటువంటి ఆ సందర్భంలో చూడండి, యోసేపు ఏమనుకోవాలంటే, ఇంకా ఇదిగో నా బ్రతుకుల్లో దేవుడు ఏం చేశాడని దేవుణ్ణి కొరకు నేను కనిపెట్టాలి అని. నా బంధువులు నాకు దూరం అయిపోయారు, నా హోదా, నాకున్నటువంటి మంచి స్టేటస్ కూడా ఇప్పుడు పోయింది, చివరికి నేను చెరసాల పాలయ్యాను అని చెప్పి దేవుని కొరకు కనిపెట్టడం పక్కన పెట్టాలండి. కనిపెట్టడం పక్కన పెట్టాడంటే పక్కన పెట్టలేదు, ఓపికతో కనిపెట్టాడు. చూడండి, ఒక రోజున రానే వచ్చింది.
చూడండి, కలభావం తెలుపనీకి యోసేపుని ఫరో పిలిచాడు, కలభావాన్ని తెలిపిన తర్వాత పొతీఫర్ అంటున్నాడు ఏమనంటే, మన దేశాన్ని కాపాడగలిగినటువంటి వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వీడు తప్ప మన ఎవరు కూడా మన దేశాన్ని కరువులో నుండి కాపాడలేరు అని చెప్పి ఐగుప్తు దేశానికే అతనిని ఒక ప్రధానమంత్రిగా ఈ యొక్క ఫరో నిలబెట్టినట్లుగా మనం చూస్తాం. చూడండి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, యోసేపు బంధువుల్ని పోగొట్టుకున్నాడు, యోసేపు మంచి హోదాను పోగొట్టుకున్నాడు. అయితే దేనిని పోగొట్టుకోలేదు అని అంటే, దేవుని ఆత్మను పోగొట్టుకోలేదు. ఏం పోగొట్టుకోలేదండి చెప్పండి? దేవుని ఆత్మను పోగొట్టుకోలేదు. చూడండి, ఈ రోజున మన దైనందిక జీవితాల్లో కూడా బంధువులు పోగొట్టుకున్నా ఇబ్బంది లేదండి, ఇంకా మన స్టేటస్ని పోగొట్టుకున్నా ఇబ్బంది లేదండి. దేవుని బిడ్డలారా, మనం పోగొట్టుకోకూడదు ఏదైనా ఒకటి ఉందా అని అంటే, ఈ రోజున మన జీవితంలో దేవుడు కార్యాలు చేయాలి అని అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మను మనం పోగొట్టుకోకూడదు. ఆమేన్ చెప్పండి. ఎందుకనంటే సాతానుగాడు ఏం చేస్తాడు అనంటే, మన పొందుకున్న దేవుని ఆత్మను మనము పోగొట్టుకోవాలి అని చెప్పి వాడు నానా విధాలుగా శత ప్రయత్నాలు చేస్తాడండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన బ్రతుకుల్లో దేవుని ఆత్మను మనము పోగొట్టుకోకూడదు. ఎప్పుడు మనం దేవుని ఆత్మను మనం పోగొట్టుకుంటాము అని అంటే, మనల్ని ఎవరైనా దూషిస్తూ ఉన్నప్పుడు, ప్రతి దూషణ మనం చేసినప్పుడు దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. చూడండి, యోసేపు మీద దేవుని ఆత్మ నిలిచి ఉండడానికి గల కారణం, సహోదరులు పిడుగుదులు గుద్దిన యోసేపు ప్రతి దూషణ చేయలేదు. హల్లెలూయా. ఆ పొతీఫర్ భార్య నింద వేస్తున్నా అతడు తను నీతిమంతుడని నిరూపించుకోలా, దేవునికి అప్పచెప్పుకున్నాడు కాబట్టి దేవుని ఆత్మ అతని మీద నిలిచింది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు రకరకాలుగా ప్రజలు మనల్ని దూషిస్తారు. దేవుని బిడలారా, ఏం పోగొట్టుకున్నా మనం దేవుని ఆత్మను పోగొట్టుకోకూడదంటే, ప్రజలు మనల్ని దూషిస్తున్నప్పుడు మనం ప్రతి దూషణ చేయకుండా ప్రతీకారం తీర్చుకునే పని, అది ఎవరి పని అంటే దేవుని పని. కాబట్టి దేవుని చేతికి మనం అప్పజెప్పే వ్యక్తులుగా మనం ఉండి, మనం మౌనంగా ఉంటే దేవుడు మనల్ని తగిన కాలమందున మన జీవితాల్లో ఆయన కార్యములు సఫలం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు పుస్తకం 24వ అధ్యాయం 17వ వాక్యం. 24వ అధ్యాయం 17వ వాక్యం. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నిన్ను నా చేతికి అప్పగించినను, నన్ను చంపక నీవు విడిచినందున ఈ దినమున నీవు అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీ ఉపకార బుద్ధిని చూపితివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవు. ఆమేన్. చూడండి, ఇక్కడ సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. అయినా దావీదు చేతికి ఒక రోజు దేవుడే సౌలును అప్పగిస్తే దావీదు సౌలుకి అపకారం చేయలేదండి, మంచే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? సౌలుకు మంచే చేస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు మనం అనుభవించాలంటే కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? ఒకటి, ప్రార్థన మానక కనిపెట్టాలి. రెండవదిగా ఆత్మ మన మీద నుండి తొలగిపోకుండా కనిపెట్టాలి. మూడవదిగా మంచి కార్యాలు చేస్తూ మనం మంచిని చేస్తూనే కనిపెట్టాలండి. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వాక్య భాగంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, యేసయ్య అంట ఈ లోకములో ఆయన సంచరించాడట. ఎలా అంటే పరిశుద్ధాత్మ శక్తితోనూ అభిషేకంతో నిండుకొనినటువంటి వాడై అతడు మేలు చేయుచు యేసయ్య సంచరించినట్లుగా మన జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ప్రజలకి మంచి చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. మంచి చేస్తూ ఓపికతో మనం కనిపెట్టాలి. ఆమేన్. కీడు చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఇలాగ ఎవరైతే కనిపెడతారో అలాంటి వారి కార్యములో నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సఫలం చేస్తాడు. ఆమేన్. తన కొరకు కనిపెట్టు వారి విషయమై
నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. మన దేవుడు మన కార్యములు సఫలము చేసే దేవుడు. ఆమేన్. కార్యములు సఫలం చేయాలంటే దేవుని బిడ్డలారా దేవుని అడగాలి. రెండవదిగా దేవునికి ఇవ్వాలి. మూడవదిగా దేవుని కొరకు కొన్నిటిని విడిచిపెట్టాలి. నాలుగవదిగా వాంఛ కలిగి ఉండాలి హృదయములో. చూడండి, వీటికి మించి ఓపికతో కనిపెట్టాలి. సమూయేలు ఓపికతో మనం కనిపెట్టాలి. సౌలు వలె మనము తొందరపడకూడదు. దేవుని బిడ్డలారా మనము కనిపెట్టాలి. కనిపెట్టేటప్పుడు ప్రార్థన మానకూడదు. అభిషేకమును మన మీద నుండి తొలగిపోనేటట్టు చూసుకోవాలి. మూడవదిగా మంచి కార్యాలు మానక చేస్తూ మనం కనిపెట్టినప్పుడు దేవుడు ఆయన మన జీవితంలో కార్యాలు సఫలం చేస్తాడు. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు యొక్క పునరుద్ధరణ ఆరాధనను ప్రభు ఆది నుంచి అంతవరకు నీవు మా మధ్యన ఉండి మహిమకరంగా జరిగించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినాన ప్రభా నీ దాసుని బలపరిచి మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటకే నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, అడిగినది ఇచ్చే దేవుడవని, మా కార్యములు సఫలపరిచే దేవుడవని, అయ్యా మా కార్యములు సఫలపరచబడాలంటే ప్రభా మేము వీటిని కలిగి ఉండాలని ప్రభు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు ఓపికతో తండ్రి ఎదురు చూడాలని ప్రభు అనేక విషయాలు ఈ దినాన మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంది. దాసుని కూడా ఇంతవరకు బలపరిచి తండ్రి నీ వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.